మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడికి వచ్చాక చెన్నైలో పాండి బజార్ ఫేమస్ అది. రెంట్ తీసుకోవడానికి వచ్చాం. స్కూటీ అన్నీ ఉన్నాయి. ఒకటి బ్లూ, ఒకటి రెడ్, ఇంకోటి ఎల్లో తీసుకున్నాం అనుకుంటున్నాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు నేనున్న పాండిచ్చేరిలో ఇక్కడ వచ్చాక ఒక విల్లా తీసుకున్నాం. ఇందాకే వచ్చాం, జస్ట్ ఫ్రెండ్స్ అందరు కింద ఉన్నారు, నేను పైకి వచ్చాను. ఇది విల్లా పైన ఇలా ఉంది. పైన ఇక్కడే బీచ్ ఉంది. మీకు ఇక్కడ బీచ్ ఉంది. సో బీచ్ ఫేసింగ్ విల్లా తీసుకున్నాం. ఈరోజు ఈ నైట్ ఈ విల్లాలో స్టే చేస్తాం. ఇప్పుడు మేము పాండిచ్చేరి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం బయటికి. ఫ్రెండ్స్ అందరూ కింద ఉన్నారు, నేను నాతో పాటు 6 వచ్చాం అన్నమాట. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడే మనం వచ్చాం. ఫస్ట్ కోరమండల్ క్యాఫేకి వచ్చాం. 8:30 నుంచి 11 వరకు ఉంటుందంట. సో ఇది ఎంట్రన్స్. ఏముందో అసలు ఇది. ఫ్రెంచ్ స్టైల్లో రాస్తున్నాయి. ఇది ఫ్రెంచ్ కాదో మనకు తెలియదు కానీ ఫ్రెంచ్ అనుకుంటున్నాం. సో ఇదంతా లోపల ఏసీది. ఫుల్ చాలా ఎండ ఉంది అసలు ఇక్కడ. సో అందుకే ఇంకా లోపల ఏసీలో కూర్చొని ఆర్డర్ చేస్తాం. ప్రస్తుతానికి ఆర్డర్ చేసి ఇప్పుడు జస్ట్ ఫొటోస్ దిగడానికి బయటకు వచ్చాం. సో ఎక్కడికి రా? అక్కడ మెమోరియల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ కెఫే తర్వాత పుదుచ్చేరి మ్యూజియంకి వచ్చాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. ఇదంతా మామూలుగా తవ్వకాల్లో బయటపడినాయి అంట. ఇక్కడ ఉన్నాయి అన్ని. ఇది లోపలికి వెళ్ళాలి ఇలాగా. లోపల ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌడ్ లేదంట. సో నేను మీకు చూపించలేను అన్ఫార్చునేట్లీ. నేను లోపలికి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్లేస్ చూపిస్తాను. సో ఇక్కడ మామూలుగా ఫ్రెంచ్ ఫుడ్స్ చాలా బాగుంటాయి అంట. ఇది యాక్చువల్ చాలా ఫేమస్ పాండిచ్చేరిలో. చాలా ఫేమస్ కదా ఇక్కడ, చాలా ఫేమస్. ఇది కూడా అలాంటిదే, ఇందులో చాక్లెట్ ఉంటుంది. ఇందులో చాక్లెట్ లేదు, బటర్ క్రోస్ ఉంటుంది. మొత్తం మిక్స్. ఇది లాక్ చేస్తుంది, లోపల వెళ్ళడానికి లేదు. ఇక్కడ నుంచి చూసుకోవాలి. ఇది మెమరియల్ అనమాట. రాస్తుంది కదా డిస్క్రైబ్. నాకు చదవడానికి రావట్లేదు. 1914 నుంచి 1918 వరకు ఇక్కడే ఉన్నారంట. ఇక్కడ లీ క్యాఫే అని ఉంది కదా. సో ఇది అప్పట్లో పోర్ట్ ఆఫీస్ అంట. ప్రస్తుతానికి మన వాళ్ళు అక్కడ నడుస్తున్నారు బీచ్ సైడ్. మీకు చూపించడానికి మామూలుగా ఇటు వచ్చాను. ఇక్కడేమో మహాత్మా గాంధీ స్టాచ్యూ ఉందన్నమాట. ఒకసారి అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ ఏమో కస్టమ్స్ బిల్డింగ్ ఉంది. ఇదే మహాత్మా గాంధీ స్టాచ్యూ. అండ్ దీనికి ఎదురుగా మళ్ళీ లైట్ హౌస్ ఉంది. ఇక్కడ ఈ బీచ్ పేరు రాక్ బీచ్ అంటారు. మొత్తం రాక్స్ అన్ని ఉన్నాయి కదా, అందుకే రాక్ బీచ్ అని పెట్టారు. ఇక్కడ ఉన్నారు మన వాళ్ళు. సో ఇక్కడ జస్ట్ ఇక్కడే అన్ని ఉన్నాయి. ఇక్కడ మహాత్మా గాంధీ స్టాచ్యూ, లైట్ హౌస్, కస్టమ్స్ బిల్డింగ్ అండ్ అక్కడ మెమరియల్. ఇది మెమరియల్. ఈ 4 పిల్లర్స్ ఉంది కదా, అది మెమరియల్. ఇక్కడ ఉంది కదా ఈ ప్లేస్ వచ్చేసి సన్ రైజ్ పాయింట్ అంట. అక్కడ నుంచి సన్ రైజ్ బాగా కనిపిస్తుంది అంట. యాక్చువల్లీ ఇప్పుడు ఇంకో ప్లాన్ ఉంది. ఇప్పుడే జస్ట్ ఫ్రెష్ అయిపోయాం అండ్ ఇప్పుడు డిన్నర్ స్ట్రీట్ ఫుడ్ వెళ్దాం అనుకుంటున్నాం. ఒకవేళ మాకు మంచి స్ట్రీట్ ఫుడ్ ప్లేస్ దొరికితే సో నేను మీకు చూపిస్తాను ఎక్కడ డిన్నర్ కూడా చేస్తాం అనేది.
ఇప్పుడు చూపిరా అమ్మాయిలకి రాగానే అది. స్ట్రీట్ ఫుడ్ వెళ్ళలేదు. స్ట్రీట్ ఫుడ్ వెళ్తే ఒక ఫేమస్ ప్లేస్ ది క్లోజ్ అయిపోయి ఉంది ఈ రోజు. సో డైరెక్ట్ హోటల్కి వచ్చాం, రెస్టారెంట్కి. నాటుకోడి చికెన్ బిర్యానీ, ఫిష్. సో ఈ నైట్ మొత్తం ఇలా లైటింగ్స్ అంతా వేసాక ఇలా ఉంది మొత్తం. సో నైట్ అంతా ఇలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ పైన. మళ్ళీ నేను మిమ్మల్ని రేపు పొద్దున్న కలుస్తాను. ఇప్పుడు మా రూమ్కి అయితే మేము వచ్చాం. ఇంకా మేము ఇప్పుడు పడుకోపోతున్నాం. రేపు పొద్దున మళ్ళీ 6 o'clock లెగాలి. కొంచెంసేపు పైకి వెళ్ళి పైన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి జస్ట్ మీకు చెప్దాం అని ఇప్పుడు కిందకు వచ్చాను. రేపు మార్నింగ్ 6 o'clockకి లేచి ఫ్రెష్ అయ్యి ఒక ప్లేస్కి వెళ్ళాలి. అదేంటో రేపు నేను మీకు చూపిస్తాను. ఇంకా చాలా ప్లేసులు ఉన్నాయి మీకు చూపించాల్సిన, ఈ బ్లాగ్లో చూపిస్తాను. యాక్చువల్లీ ఇప్పుడు మ్యాగీ చేసుకుందాం అనుకుంటున్నాం. మొత్తం మనకు సామాన్లన్నీ ఇచ్చాడు, స్టవ్ ఇచ్చాడు, బౌల్స్ ఇక్కడ మామూలుగా మనకి కావాల్సిన గట్ట ఇచ్చాడు. ఇక్కడ మిగతా కాఫీకి గట్ట ఇచ్చాడు, షుగర్ గట్ట. ఇదేంటో అనుకుంటున్నారేమో, ఇది ఆయిలే, మామూలుగా ఆయిల్ బాటిల్ ఇది. మనం ఇంకా రేపు కలుద్దాం. హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మార్నింగ్ 6:10 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు అందరూ ఇంకా ఫ్రెష్ అయిపోయి మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి ఆరోవిల్ అనమాట. అది ఏంటో గట్ట అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాం. ఇప్పుడు మేము వచ్చాం ఆరోవిల్కి. ఆరోవిల్లో ఇప్పుడు మాతృ మందిర్ అని ఒక డోమ్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాని లోపలికి వెళ్తున్నాం. దానికోసం మామూలుగా ఒక ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. మేము ముందే చేసుకున్నాం 1-2 days ముందు. మాకైతే మార్నింగ్ 8:30కి రమ్మన్నారు. సో ఇప్పుడు 8 అవుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి లోపల. ఇక్కడ ఫస్ట్ వీడియో చూపిస్తారంట మనకి లోపలికి. సో ఫస్ట్ దాని లోపలికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటుందో, ఏమేమి చేయాలో అది లోపల చూపిస్తారు. దాని తర్వాత ఇక్కడ నుంచి బస్సులో తీసుకుని వెళ్తారు. ఇప్పుడు మనకి టోకెన్ ఇచ్చారు లోపల వెళ్ళడానికి. ఈ బస్సులో వెళ్ళాలి మాతృ మందిర్. ఓకే, సో ఇప్పుడే మొత్తం మాతృ మందిర్ లోపలికి అయితే బయటకైతే వచ్చేసాం. అసలు పాండిచ్చేరి ఇటు సైడ్ కనుక వస్తే ఆరోవిల్ మాత్రం మస్ట్ విజిట్ ప్లేస్. అండ్ ఆ డోమ్ లోపలికి వెళ్ళడానికి మాత్రం మీరు ముందే బుక్ చేసుకుని పక్కా లోపలికి వెళ్ళండి. అలా అంటే చాలా బాగుంది. లోపల ఫుల్ పీస్ఫుల్గా, ఫుల్ సైలెంట్గా ఉంటుంది. ఎంత సైలెంట్ అంటే నేను ఇలా అన్నాను, జస్ట్ ఇలాంటి సౌండ్ వస్తుంది కదా, ఇలా అంటే అది కూడా ఫుల్ ఆడిటోరియం అనిపించింది, అంత సౌండ్. మన సొలం కుదిరితే అమ్మ డాడీ తమ్ముడు వచ్చినప్పుడు కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను, జూలై టైంలో. ఇప్పుడు మేము వచ్చాం లా క్యాఫేకి. మళ్ళీ దీని తర్వాత పాండీ బజార్ కూడా వెళ్ళాలి. ఇక్కడ ప్రతి క్యాఫేకి ఒక్కొక్క యూనిక్ స్పెషాలిటీ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతంగా అటు సైడ్ బీచ్ ఉంది కదా, ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు మేము వచ్చాం పాండీ బజార్కి. పాండీలో ఉన్న బజార్కి, పాండిచ్చేరిలో. మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడికి వచ్చాక చెన్నైలో పాండీ బజార్ ఫేమస్, అది ఇక్కడ ఫేమస్ అనుకుని పాండిచ్చేరి వచ్చి బజార్కి వచ్చి. కానీ ఇక్కడ హోర్డింగ్స్ మాత్రం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ షాపులకి ఎంత పెద్దగా ఉన్నాయి, అసలు పేర్లు ఇక్కడ వరకు ఉన్నాయి మొత్తం రోడ్డు పైన. ఇంకా మాకు ఆ పాండీ బజార్ చూసి జ్ఞానబిందు టింగ్ మన ఎదిగిన తర్వాత
ఇంకా ఇక్కడ వచ్చాం కేఫ్కి డిన్నర్ చేయడానికి. ఇక్కడ కూడా అంబియన్స్ చాలా బాగుంది అసలు. అండ్ ఇక్కడ మ్యూజిక్ కూడా వాయిస్తున్నారు. ఇక్కడ యాక్చువల్ చాలా నచ్చింది నాకైతే ఈ ప్లేస్లో. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారు, ఇది వాష్రూమ్ అనమాట ఈ హోటల్లో. ఇది మామూలుగా ఎంట్రన్స్. అది లోపల రాగానే నాకు ఎలా ఉందో చూపిస్తాను. ఇంకో ఇది రెస్ట్ రూమ్, ఇది వాష్ బేసిన్. వాటర్ ఎలా వస్తుందని ఇందాక నుంచి నేను ఎదుగుతుంటే పైన నాకు తెలిసింది ఏంటంటే ఇవి నొక్కుతుంటే వస్తుంది అది. అండ్ ఈ 2 రెస్ట్ రూమ్స్. లైట్లకి శ్మశానంలో క్లోజ్ దేమరా. అదే కదా అది అక్కడ ఉంది, క్లోజ్ ఉంది. అదే ఒక ఎక్స్పీరియన్స్. ఈ రోడ్లో మంచి చీకటి ఉంది, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కదా. ఇలా వెళ్ళమంటావు అంతేనా? ఇలా కొంచెం ప్యారలల్గా వెళ్దాం రా అంటున్నా. అరే ఆ శ్మశానంలోకి వెళ్ళాలనిపించింది రా, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. అరే లైఫ్ అంటే చేయాలి థ్రిల్లింగ్. సో ఇప్పుడు మేము యాక్చువల్లీ ప్యారడైజ్ బీచ్కి వెళ్ళాం అనమాట. ప్యారడైజ్ బీచ్ వెళ్తే అది యాక్చువల్ టైమింగ్స్ 9 to 5 అంట. సో ఇప్పుడు పాండి మెరీనా బీచ్కి వచ్చాం. నా ఫేస్ మీకు కనిపిస్తుందో లేదో. ఒక్కొక్కరు చూడడానికి దయ్యాల్లో ఉన్నారు. ప్రైవేట్ బీచ్ ఎవ్వరు లేరు అలా బీచ్ మొత్తం. ఒకటి మా హలో గైస్, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడే అందరూ ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి పిచ్చవరం మ్యాంగ్రోవ్కి వెళ్తాం. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాం, ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అని. సో అది గట్రా మీకు చూపిస్తాను. Come in, we are open. ఇంకా డైరెక్ట్ పిచ్చవరం మ్యాంగ్రోవ్కి ఎక్కడ ఆగేది ఇలా. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది వరల్డ్లోనే 2nd లార్జెస్ట్ అంట. ఫస్ట్ ఇది సుందర్బన్ వెస్ట్ బెంగాల్లో ఉంది. 3rd కాకినాడ, దాని పేరు మర్చిపోయి, కురింగా వైల్డ్ లైఫ్ సాంచురీ. సో ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. బోట్ బుక్ చేసుకుని వెళ్ళాలి. పదండి వెళ్దాం. ఇక్కడ చూడండి చిన్న చిన్న పిల్లలు వచ్చారు. మా అమ్మేమో నన్ను పంపడానికి భయపడింది ఫారెస్ట్ అనగానే. అసలు ఫారెస్ట్కి వెళ్తున్నా అనగానే మా అమ్మ వద్దంది ఫస్ట్. అమ్మ ఇదిగో నీకే, చిన్న పిల్లలందరూ వెళ్తున్నారు. ఇదిగోండి ప్రైస్ విషయంగా వస్తే 4 పర్సన్స్కి 450 అంట, 6 పర్సన్స్కి 650. నేను 6 పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇది తీసుకోవాలి. రోబోట్కి మళ్ళీ మోటార్ బోట్కి అయితే 8 పర్సన్సే ఉండాలి కన్ఫర్మ్. సో వాళ్ళకి 1850. మీరు 8 పర్సన్స్ లేకపోయినా సరే వాళ్ళు మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. లెఫ్ట్ సైడ్ ఇదంతా రోబోట్, అంటే రో చేసుకుంటూ వెళ్తారు. ఇదేమో మోటార్ బోట్ ఇటు సైడ్. మళ్ళీ ఫారెస్ట్ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ 60 రూపీస్ కట్టాలి, అంటే పర్ పర్సన్ 10 కట్టాలి. ఇప్పుడైతే మేము అందరం ఈ జాకెట్ చేసుకున్నాం, లైఫ్ జాకెట్. వెనక్కి వెళ్ళండి రా. இப்போ இங்கே இந்த அரிக்கமேடு ஸ்பாட் இதெல்லாம் இருக்குல்ல, அது எப்படி? ஆகாஷ், இப்போ இதெல்லாம் பேக் வாட்டர்ஸ் தானே? ஈவினிங் திருப்பி பின்னாடி போயிடும் வாட்டர். 6 மணி நேரம் தண்ணி ஏறும், 6 மணி நேரம் தண்ணி வரும். अच्छा 6 o'clock water height, okay 6 o'clock water level, water height. Evening 5 o'clock la return. Tsunami 2004 la tsunami coming inside. Mangroves are stop. Okay.
ఒక్కసారి తెప్పరా నువ్వు సరిగ్గా చూద్దాం. నువ్వు ఒక్కటి తిప్పేశారు కదా, ఐదు తిప్పుతున్నాడు. రెండు చేతులతో రెండు చేతులతో బాయ్. చలో ఇప్పుడు మేము మళ్ళీ కార్ రెంట్ వాళ్ళకి ఇచ్చడానికి వెళ్తున్నాం. అక్కడ నుంచి మళ్ళీ ఆటోకటి స్టేషన్ వెళ్ళాలి. ఇంకా డైరెక్ట్ చెన్నై వెళ్ళిపోతాం. 3:20 అయింది. ఇంకా లంచ్ కూడా చేయలేదు. మొత్తం అన్ని ఫుడ్ అంతా ఆర్డర్ పెట్టేసుకున్నాం స్టేషన్కి. ఇంకా ట్రైన్లో తినాలంతా. సో మొత్తానికి ఈ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. జస్ట్ చిదంబరం టెంపుల్ అండ్ ఒక బీచ్, ఏం బీచ్ అన్నాడు, ఈడెన్ బీచ్ ఒకటే మిస్ అయింది. నెక్స్ట్ టైం కుదిరితే కవర్ చేస్తాం అది. ఇదే పుదుచ్చేరి స్టేషన్కి వచ్చాం. ఇక్కడ చెన్నై ప్యాసింజర్ ఉంది. ఇప్పుడు 4 o'clockకి వెళ్ళిపోదాం. వేస్ట్ చేయడం దాని మీద ఇప్పుడు రెండు వచ్చింది కదా. నేను బుక్ చేసుకున్నావా? ఇప్పుడు